వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అన్నా నా అన్నా I love you, Dad. We are sorry, sir. మా ప్రయత్నం మేము చేశాం సార్. అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. బతికే ఉన్నాడు. He was alive. He was not dead. Am I right? Yes, sir. But now, eternal sleep. శాశ్వత నిద్ర. ఇక లేవడు. బాబు అని నన్ను పిలవాడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐబీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్లో నీట్గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్తో పండగలప్పుడు పెంచుకున్నవాడే పొట్టేళ్లను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నా మొహన. ఐ వోంట్ స్పేర్ ఎనీబడి. హీ వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్. యు నో, మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. హి వాజ్ రియల్లీ గ్రేట్. కంట్రోల్ చేసుకోవచ్చు. దేవుడు లాంటి మనిషి. ఆ దేవుడిలోనే ఐక్యమైపోయి మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంటది? రేపు దీపావళి పండుగ అన్నా. మహానుభావుడు పోతే మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు. నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు. రేపు పండగ జరగకూడదు. ఏం కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా? అదేంటి సార్, ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్. ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది. ఇంతకంటే కారణం ఏం కావాలి సార్? అంతేనంటావా? ఎస్ సార్. ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చని అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది.
నిర్మాదస్తదేన శోకార్యావజ్జః ప్రముంచతో దుర్జయాని తత్వమకరోతు మామనేన ఓం యజమానస్య పితుః అగ్ని సంస్కార కర్మణ కరిష్యే. ఆగు పెట్రా. ఆగిపోయావే అంటించు. ఎవడ్రా నువ్వు? కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలిసే మాట్లాడుతున్నా? తెలుసురా, ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఓయ్ ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యన తగలబెట్టడానికి? పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ని కట్టించిన హైదర్ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. కమాన్ షాట్. ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్. నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? సార్, ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్, ఆఖరికి ముష్టివాణ్ణి కూడా మనం ఏం చేయలేము. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఈ డిపార్ట్మెంట్లో నువ్వు ఒకడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు, నీకంటే గొప్పవాళ్ళు, చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడెవరూ లంచం తీసుకుని పనిచేయడం లేదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండ్ ఇట్. సార్, అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్ బాగులో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బ శవాన్ని బ్రిడ్జి మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని, ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. నో, ఐఎమ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండిమలంతో నడి రోడ్డు మీద నడిపించావాడిని. సార్, స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి, అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాల్ అనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఎస్ సార్. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్కస్.
సూర్య సార్ 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీసు 4 ఏళ్ళు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. భగవా, జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు. ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. క్షమించండి సార్. రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. షబీర్ అన్నా అన్నా, ఒక్కసారి ఆలోచన. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. ఏంట్రా అవి? అన్నా, నన్ను క్షమించన్నా. ఒరిజినల్ బుల్లెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా అన్నా. అన్నా 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 అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమారా? అది వేరే అడగాల అన్నా. నువ్వంటే నాకు ప్రాణం అన్నా. నీకోసం నా ప్రాణమైన ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ. అన్నా పర్వాలేదు, రారా రా. అన్నా 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 సారీ రా షబీర్, నీ మమకారమే నిన్ను మర్డర్ చేసింది. ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు. ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎనీవే, నన్ను బతికించి ఆ పోలీసోడికి చావిచ్చావు. థ్యాంక్స్. ఝన్ 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 తెలుగు వన్